హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి ముందు రోజే, రేపు పౌర్ణమి అనగా ముందు రోజే మేమైతే బయలుదేరి అరుణాచలం అయితే వెళ్ళిపోతామండి. ఎందుకంటే పౌర్ణమి రోజు వెహికల్స్ ఏవి కూడా లోపలికి అనేది టెంపుల్ సరౌండింగ్లో అంతా కూడా అలో చేయరు. ఇంకా మేము ముందు రోజే వస్తాం కాబట్టి మేము తీసుకునే హోటల్ ముందే మా వెహికల్ అనేది కారు చక్కగా పార్కింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇంకా మేము తీసుకున్న హోటల్ వచ్చేసి అమ్మన్ గోపురానికి దగ్గరలో ఉంటుందండి. జేఎస్ సర్వేష్ హోటల్ అండి, చాలా బాగుంటుంది. ఇది లోపలికి వచ్చాను, ఎంట్రన్స్ అనమాట ఇదంతా కూడా. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ హోటల్కే వస్తాము, చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా బాగుంటుందండి. అన్ని టిఫిన్, వెజ్ ఫ్రైడ్ రైస్, మామూలు భోజనం అన్నీ దొరుకుతాయి అన్నమాట. పక్కనే వీళ్ళదే హోటల్ ఉంది, లోపల నుంచి కూడా దారి ఉందన్నమాట. ఈ హోటల్ అయితే చాలా బాగుంటుంది. అరుణాచలం ఎవరైనా వస్తే అమ్మన్ గోపురానికి దగ్గరలోనే జేఎస్ సర్వేష్ హోటల్ అని ఉంటుందండి, ఇది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఇంకా మనం అమ్మన్ గోపురం నుంచి లోపలికి దర్శనానికి వెళ్ళొచ్చు, మళ్ళీ అటు నుంచే రావచ్చు అనమాట. ఇంక మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. రూము ఎలా ఉంది ఏంటి అనేది నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, మీరు కూడా వచ్చేసేయండి. ఇదంతా కూడా పైకి రూమ్కి వెళ్ళే దారనమాట, ఫస్ట్ ఫ్లోరు. మేము తీసుకున్న రూమ్ అయితే ఇదండి, చాలా బాగుంటుంది, చూసేసేయండి. వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్ రూము బాగుంటుంది, మాకు నచ్చి నేను వీడియో తీస్తున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందని ఈ వీడియో పెడుతున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.